కనకరాజు అలియాస్ నీల్ రాజ్, జాగ్రత్త. ఈ విషయాలని ఎవరు అడగట్లేదని ఎంతతో మాట్లాడుతున్నావు నువ్వు. అతను ఏదో నేను ఒక క్రైస్తవ పోరాటం చేస్తున్నాను, నేనే పరిశుద్ధుణ్ణి, నేనే పవిత్రుణ్ణి, నేనే వాక్యానుసారంగా ఉన్నాను, అందరూ కూడా అబద్ధ బోధకులే, నేను ఒక్కనే నిజమైనటువంటి సత్యవంతుణ్ణి అనేసి ఒకసారి ఆలోచించండి ప్రియ క్రైస్తవ సమాజమా. మీరు ఎవరైనప్పటికీ కూడా, ఏ డినామినేషన్ అయినప్పటికీ కూడా ఈ సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. బైబిల్ పట్టుకొని చెప్పు, బైబిల్ పట్టుకొని నువ్వు చెప్పు ఎవరు వీడియోస్ డిలీట్ చేశారు. ఏంటంటే ఒక వ్యక్తిని ఎలాగ మెస్మరైజ్ చేసి ఎలాగ సమాజంలో ఒక తప్పు వ్యక్తిగా సృష్టించడంలో దిట్ట ఇతను. జేమ్స్ బ్రదర్ని ఎంత ట్రోల్ చేశాడనంటే రేపిస్ట్ అన్నాడు, శాడిస్ట్ అన్నాడు. నువ్వేదో అక్షర టీవీ ఛానల్లో నువ్వు చేసుకున్నావు, చూసినవా? ఈతలో కొట్టడం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలకు, క్రైస్తవ సమాజానికి, వీక్షకులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేట శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను మీ బ్రదర్ వేణు జోసెఫ్ని. ఈరోజు మరొక నిజ స్వరూపాన్ని చూపించాలని, కనకరాజ్ అలియాస్ నీల్ రాజ్ యొక్క నిజ స్వరూపాన్ని నేను చూపించాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే మొదటిగా ఈ యొక్క ఆడియో క్లిప్ను మనం విందాం, తర్వాత ఈ విషయాన్ని మాట్లాడుకుందాం. అన్నా దాంట్లో ఆయన చేసే పోరాటంలో కాస్త న్యాయము అంటే వాక్యానికి సంబంధించింది ఉంది కనుక ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఇప్పుడు ఇంతసేపు జోక్యం చేసుకుని ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు మాట్లాడుతున్నాం. అంటే ఆ దొంగ అబద్ధ బోధలు మానుకోవాలి, అది కరెక్ట్ కాదని మనోడి పోరాటం. ఇప్పుడు ఆయనకి గ్రహించాలి రవి బ్రదర్, ఆమె నిజమైన సేవకురాలైతే ఇట్లా రౌడీలను ఆశ్రయించి అది చేయదు, మోకరించి ప్రార్థన చేస్తుంది. నేను కూడా మోకరించి ప్రార్థన చేస్తూ, నేను ఎప్పుడు కేసులకు వెళ్ళను, ఎవరైనా స్టార్ట్ చేస్తేనే కేసులకు వెళ్తా. ఇంకోటి మీరు అన్నారు కదా వాళ్ళని ఆపండి, రవి బ్రదర్ నేను చెప్తున్నా, వాళ్ళని ఆపండి అని అన్నారు. అంటే ఈ ఆడియో క్లిప్పు అతను ఏదో నేను ఒక క్రైస్తవ పోరాటం చేస్తున్నాను, నేనే పరిశుద్ధుణ్ణి, నేనే పవిత్రుణ్ణి, నేనే వాక్యానుసారంగా ఉన్నాను, నేను తప్ప ఇంకెవరూ లేరు, ఒక నాయకుడిగా నేనున్నాను, అందరూ కూడా అబద్ధ బోధకులే, నేను ఒక్కనే నిజమైనటువంటి సత్యవంతుణ్ణి అనేసి అతను భ్రమపడుతున్నాడు. భ్రమపరచు ఆత్మ అతన్ని అలా చేస్తుంది. దేవుడు నడిపించకపోతే, దేవుడు వాడుకోకపోతే ఆయన యొక్క కార్యాలు కానీ, ఆయన యొక్క అద్భుతాలు కానీ, లేదంటే ఆయన నడిపింపు అనేది ఉండదు. ఈ యొక్క లోకంలోని, ఈ భారతదేశంలోనే కాకుండా ప్రపంచం అంతట్లో కూడా, మన యొక్క 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి గొప్ప పరిచర్య చేస్తున్నటువంటి దైవ సేవకులను, సేవకురాండ్లో కూడా ఇతను విమర్శిస్తూ ఎన్నో మాటలు ఒక వ్యంగ్యంగా, హేళనగా, వెక్కిరిస్తూ చాలా మాటలు మాట్లాడుతున్నాడు. అయితే ఈ యొక్క వీడియో ఖచ్చితంగా మీరు చూడండి. ఎవరు యథార్థవంతులు, ఎవరు నీతిపరులు, ఎవరు మాట మీద ఉంటారు, ఎవరు దేవుని ఆత్మచేత నడిపిస్తున్నారనే విషయాన్ని ఈ వీడియో ద్వారా మీరు అందరూ కూడా తెలుసుకుంటారు. ఎందుకనంటే ఏదో కెమెరా ముందు కూర్చొని మాట్లాడటం అనేది అది ఎవరైనా చేస్తారు. తెలివి ఉన్నోడు చేస్తాడు, తెలివి లేనోడు కూడా చేస్తాడు. చర్చికి వెళ్ళపోయినా కూడా చేస్తారు, మతోన్మాదులు చేస్తారు. కానీ యథార్థత ఏంటి, నిజమేంటి అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఈ వ్యక్తి ఉన్నాడు కదా, ఈ వ్యక్తి ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ, మీరు చూడొచ్చు ఈ యొక్క డిస్ప్లే మీద ఆయన యొక్క ఐడి కార్డు. ఇతను ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ, ఆ యొక్క ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ ఈ రకంగా ఒక దందాన్ని ఏర్పాటు చేసి, ఒక దందాలాగా క్రైస్తవులను భయపెడుతూ క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి గౌరవాన్ని ఇతను పాడు చేస్తున్నాడు. చూడండి, ఈ విషయాలన్నీ కూడా దేవుడు చూస్తున్నాడనేటువంటి భయం కూడా అతనికి లేకుండా ఏ రీతిగా ఇతను ప్రవర్తిస్తున్నాడో, ఏ రీతిగా ఇతను వ్యంగ్యంగా హేళన చేస్తూ అనేకులపైన నేరాలు మోపుతున్నాడో మీరు అర్థం చేసుకోనండి. మీరు అనుకోవచ్చు, మీరు ఎందుకు చెప్తున్నారు అతని గురించి, పోనీండ్లే మూర్ఖుడులాగానే ఉంటాడని మీరు అనుకోవచ్చు. కానీ ఇలాగ ఉండబట్టే అనేకులను నిజంగా నిస్వార్థంగా చేసుకున్నటువంటి సేవకులను కూడా ఇతను ట్రోల్ చేసి, ఇతను వ్యంగ్యంగా మాట్లాడుతూ, అసభ్యకరంగా మాట్లాడుతూ, ఒక చిన్న గౌరవం కూడా లేకుండా ఇతను ఎంత హీనంగా ప్రవర్తిస్తున్నాడో
ఒకసారి ఆలోచించండి. ఇతనికంట మరలా ఒక గ్రూప్ ఉంటుందంట, ఒక డినామినేషన్ చేస్తాడంట, ఒక ఆర్గనైజేషన్ చేస్తాడంట. ఒకసారి ఆలోచించండి ప్రియ క్రైస్తవ సమాజమా. మీరు ఎవరైనప్పటికీ కూడా, ఏ డినామినేషన్ అయినప్పటికీ కూడా ఈ సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. ఈ ఆడియో క్లిప్ వినండి. తదనంతరం నేను మరి అతని గురించి మాట్లాడతాను, ఎవరు యథార్థవంతులు అనేది. ఒకసారి ఏంటంటే వాళ్ళు చేసింది తప్పు కాబట్టి వాళ్ళ దగ్గర మాటలు లేవు బ్రదర్, సమాధానం లేదు. అందుకే ఈ రోజు 20 వీడియోలు డిలీట్ చేసిర్రు అన్న, 20-30 వీడియోలు అన్ని పెట్టారు. నీలరాజ్ బ్రదర్ ఒక్క నిమిషం. ఈ ఆడియో క్లిప్లో అంటే వాయిస్ కాన్ఫరెన్స్ కాల్లో ఇతను అంటున్నాడు, వీడియోలు డిలీట్ చేశారు అంటున్నారు ఒక సేవకులంట, ఒక మినిస్ట్రీ వాళ్ళు డిలీట్ చేశారు, నేను మాట్లాడుతుంటే వాళ్ళ దాంట్లో తప్పులు ఏమన్నా ఉన్నాయేమో డిలీట్ చేశారు అని అంటున్నాడు. సూటిగా కనకరాజు బ్రదరు, నీలిరాజ్ బ్రదర్, నీకే బైబిల్ పట్టుకొని చెప్పు, బైబిల్ పట్టుకొని నువ్వు చెప్పు, ఎవరు వీడియోస్ డిలీట్ చేశారు? ఈ మాట నీకే వర్తిస్తుంది. డిలీట్ చేయడమా అది నీ బుద్ధి, నువ్వు చేసేదట్ట. చిన్న పెద్ద తేడా లేకుండా హేళనగా మాట్లాడుతూ సత్యమేంటో అసత్యమేంటో తెలియకుండా, నిజమేంటని తెలియకుండా నీ నోటికి వచ్చింది వాగుతున్న వదరబోతులాగా. ఇది కరెక్ట్ కాదు. మీరు అనుకోవచ్చు నేను ఇంత కోపంతో మాట్లాడుతున్నానని. కాదు, కోపం కాదు, ఇది యథార్థత మాట్లాడుతున్నాను, నిజం మాట్లాడుతున్నాను. ఎవరు డిలీట్ చేశారు వీడియోస్? ఒక్కసారి ఈ వీడియోస్ చూడండి. ఎవరు మాట్లాడారు, ఇతను ఎవరు మాట్లాడింది, తమ్మునేల్ చూడండి, ఎవరు మాట్లాడింది. ఈ ఆడియోస్ ఒక్కసారి వినండి. జేమ్స్ బాండ్ అడ్వాన్స్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. జేమ్స్ బాబు లవర్ బాయ్, నీకు అడ్వాన్స్గా ప్రేమికుల రోజు శుభాకాంక్షలు. ఎందుకంటే రేపు మరి జేమ్స్ అన్న అన్నయ్య ఎలాంటి ప్రేమ పాఠాలు నేర్పబోతుండా, ఎక్కడ మీటింగ్లలో రేపు చాలా బిజీగా ఉంటాడు. ఆంటీకి బీట్ ఎట్లా కొట్టాలి, అమ్మాయికి కన్నెట్లా కొట్టాలి, లేకుంటే తర్వాత అక్రమ సంబంధాలు ఎలా ఉంటాయి, పెళ్ళి కాక ముందుకు ఎలా చేస్తారు, లైటింగా ఇది ఎట్లా కొడతారు, వీటిలన్నీ ఎవరు మాట్లాడింది, ఎవరు డిలీట్ చేశారు ఈ వీడియోస్ అన్నీ? సహోదరులు, దైవ సేవకులు, బ్రదర్ జేమ్స్ పి. ఈ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నాడు, ప్లస్ అదే రీతిగా దేవుని యొక్క పరిచర్యలో స్వార్థికుడిగా ఉంటూ, బోధకుడిగా ఉంటూ ఒక మంచి గొప్ప పరిచర్య చేసినటువంటి వ్యక్తిగా ఇప్పటికీ ఉన్నాడు. ఇతని మీద మరి ఇతను బురద జల్లి వ్యక్తిగత విషయాలు మేము పట్టించుకోము, నేను పట్టించుకోను వ్యక్తిగత విషయాలు. కానీ ఇతను ఏం చేశాడు, వ్యక్తిగత విషయాలను కూడా, పర్సనల్ విషయాలను కూడా పబ్లిక్ చూపిస్తూ ఎలాగా ఏంటంటే ఒక వ్యక్తిని ఎలాగా మెస్మరైజ్ చేసి, ఎలాగ సమాజంలో ఒక తప్పు వ్యక్తిగా సృష్టించటంలో ఇతను దిట్ట. ఈ వ్యక్తి జేమ్స్ బ్రదర్ని ఎంత ట్రోల్ చేశాడనంటే రేపిస్ట్ అన్నాడు, శాడిస్ట్ అన్నాడు, లవర్ బాయ్ అన్నాడు, ఇంకా చాలా మాటలు అన్నాడు. సోదరులారా, ఇతను వెంబడిస్తున్నటువంటి సోదరులారా, మీ మనస్సాక్షికే నేను వదిలేస్తున్నాను. మరి జేమ్స్ బ్రదర్ గురించి మాట్లాడి అంత ట్రోల్ చేసినటువంటి ఈ వ్యక్తి మరి ఈయన ఛానల్లో ఒక్కసారి మీరు చూడండి, ఈ వీడియోస్ ఉన్నాయా లేవా, ఎందుకు డిలీట్ చేశాడు చెప్పాలి. ప్రశ్న మేము అడుగుతున్నాం, జవాబు చెప్పాలి. ఎందుకు డిలీట్ చేశాడు? దేవుని ఆత్మచేత ఎంత బాగా చెబుతువయ్యా, శుద్ధపూస అని ఇతరులను అంటావు, నువ్వు పెద్ద శుద్ధపూసవు. నువ్వు ఇంకేదో శుద్ధపూస కంటే ఇంకేదన్నా పెద్ద పేరు ఉందనంటే ఆ పేరు నీకే పెట్టాలి. బైబిల్ పట్టుకొని యథార్థంగా ఉన్నాను, అది ఉన్నాను, ఇది ఉన్నాను అని అంట. ఏంటయ్యా నీ వ్యంగ్యపు మాటలో?
ఏం మనిషివు నువ్వు? దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నన్నే మాట్లాడిస్తున్నాడు, దేవుని ఆత్మే నన్ను నడిపిస్తుంది, నేను మాట్లాడాలి. ఏంది ఈ మాటలు? దేవుడు అబద్ధం చెప్తాడా? దేవుడు తప్పుడు చెప్పమని చెప్తాడా? దేవుడు లేని వాటిని చెప్పమని చెప్తాడా? జేమ్స్ బ్రదర్ విషయంలో నువ్వేం చెప్పావు? నువ్వేమన్నావు? ఏమి పబ్లిక్ చేసావు? పబ్లిక్లో ఏం చెప్పావు? లైవ్లో ఏం చెప్పావు? ఏం షేర్ చేసావు నువ్వు? అవన్నీ మరి వాస్తవాలా? అవన్నీ నిజాలా? ఎందుకు డిలీట్ చేసావు నువ్వు? అంటే దేవుడేమో ఒకప్పుడేమో అబద్ధం చెప్పమని, తర్వాత నిజం తెలుసుకున్న తర్వాత దాన్ని అన్నీ డిలీట్ చేయమని దేవుడు చెప్పాడా నీకు? తప్పు. అలా చెప్పొద్దు నువ్వు. యథార్థత తెలుసుకో ఫస్ట్. ఎవరు యథార్థవంతులు, ఎవరు నిజం కలిగినటువంటి వ్యక్తులు అనేది ఈ విషయాన్ని తెలుసుకో. అయినా ఒకళ్ళ గురించి వీడియోలు చేయటం అసలు నీకు ఎవరిచ్చారు రైట్ చెప్పు? నువ్వేదో అక్షర టీవీ ఛానల్లో నువ్వు చేసుకున్నావు, చూసినవా? ఈతలో కొట్టడం, పిల్లల్ని అవి ఇవి చేయటం, ఎన్కౌంటరు ఎంట్రీ అవి ఇవి అని చెప్పి నక్సలైట్లు అవి అని చేసావే. ఊరిని చూపించేసి ఇదిగో ఈ మా పల్లెటూరు, ఇది నాట్లేస్తారు, కోత కోస్తారు, ఇతనే బియ్యం ఇస్తాడు, వడ్లు ఇస్తాడని చేసావు కదా వీడియోలు. అలా చేసుకో, సరిపోద్ది. ఆ బర్రెల్ని, ఆ గొర్రెల్ని, మేకల్ని అవి చూసుకో. ఆ డ్యూటీ నీది ఓకే. నువ్వు చేసేది షీప్ అండ్ గోట్ దాంట్లో చేస్తున్నావు, అవి చూపించుకో. ఈ జీవం 10 లక్షలు, ఈ జీవం 20 లక్షలు, 30 లక్షలు, 10,000, 20,000 అవి చూపించుకో. అంతేకాని ఒక సేవకుల గురించి చూపించే రైట్స్ నీకు ఎవరిచ్చారు? సంఘంలో ఒకవేళ సంఘ బోధకుడు కానీ, సంఘ పెద్ద కానీ, నాయకుడు కానీ, పాస్టర్ కానీ తప్పు చేస్తే సంఘం ఖండిస్తుంది. నువ్వు వాళ్ళ సంఘానికి కాదు కదా, నువ్వు వాళ్ళ వ్యక్తివి కాదు కదా, వాళ్ళ గుంపులో సమూహంలో ఉన్న వ్యక్తివి కాదు కదా నువ్వు ఖండించడానికి. ఒకవేళ అయినప్పటికీ దేవుని వాక్యం ఉన్నది అని ఒకవేళ నువ్వు వచ్చేవనుకోండి, ఓకే, అది పర్సనల్గా నువ్వు వెళ్ళి పర్సనల్గా ఖండించు. వ్యక్తిగతంగా వాళ్ళని నువ్వు పిలిపించడం, లేదా నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం. నువ్వు ఫోనే చేయవు, నువ్వు వాళ్ళతోనే మాట్లాడవు అంటావు, నా ఫోన్లు తీయట్లేదని అంటావు. ఎందుకు బాబు డంబం చెప్పుకుంటావు నువ్వు? ఎందుకు డంబం చెప్పుకుంటావు? నన్ను అంటున్నాడు అమ్మతేజ విషయంలోని నువ్వు నాకేం చెప్పావు, మరలా నువ్వేంది మళ్ళీ ఇట్లా మాట మార్చావు అని చెప్పేసి అంటున్నాడు. అవును, నేను అన్నాను, నేను ఒప్పుకుంటున్నాను, నేను అన్నాను. నాకు నిజం తెలియక నేను అలా డౌట్ పడ్డాను, నీతో మాట్లాడాను. తర్వాత నేను తెలుసుకున్నాను అతని వ్యక్తి ఏంటి, ఆ వ్యక్తి ఏంటి, నిజమేంటి, ఆ వ్యక్తి యొక్క పరిచర్య ఏంటి, ఆ పరిచర్య విధి విధానాలు ఏంటని నేను తెలుసుకున్నాను. ఏదో నేను బట్టబయలు చేస్తాను, వేణు జోసఫ్ అనేటోడు వాడు వీడు అని అంటున్నావు. జాగ్రత్త, నేను అనగలను. సంస్కారం ఉంచుకోవాలి నువ్వు. ఏదో వీడియోలోని సహోదరులు పీటర్ గారు నేనేదో అరే ఒరే అన్నాడని చెప్పేసి అంటున్నావు. ఆయన వయసు చిన్నదే, నా వయసు 37 సంవత్సరాలు 38 సంవత్సరాలు, ఆయనది ఎంత మహా అయితే 31, 32, 35 అన్నావు. ఓకే, నేను ఒప్పుకుంటాను, చిన్నోడు గనక అనకూడదు అరే ఒరే. మరి నువ్వయ్యా బాబు, ఎంతమంది పెద్ద సేవకులను ఎలా పొట్టోడు అంటావు, లావోడు అంటావు, బక్కోడు అంటావు, జుంపాలోడు అంటావు, అవంటావు ఇవంటావు. సేవకుల్ని ఒక పెద్ద నీ తండ్రి లాంటి సమానులైనటువంటి జయపాలన్ గారిని కూడా నువ్వు ట్రోల్ చేసావంటే ఎంత హీన స్థితి నీది, ఎంత దరిద్రుడు నువ్వు. ఆయన అంట లిఫ్టిక్ వేసుకున్నాడంట. ఏంటయ్యా అంత ట్రోలింగు? ఒక సిస్టర్, ఒక చెల్లి, అమ్మ అనే ఒక మంచి మానవత్వం లేనటువంటి వ్యక్తివి నువ్వు. స్త్రీలను కూడా బయటికి గుంజుతున్నావని అంటే అసలు నీకు ఎంత బుద్ధి లేనటువంటి స్థితి నీది. గుర్తుంచుకో, దేవుడు ఉన్నాడు. నీ అబద్ధాలన్నీ కూడా ఒకరోజు నువ్వు దేవుని ముందు ఒప్పుకోవాలి. నువ్వేం అబద్ధాలు ఆడుతున్నావో, ఏమేమి డిలీట్ చేస్తున్నావో వీడియోలు. మరి నువ్వు ఇంకొక సిస్టర్ విషయంలోని నువ్వు చెప్పావు, ఏంటిది, ప్రసన్న బోల్డ్ సిస్టర్ విషయంలోని చాలా వీడియోలు చేసావు. మరి ఏమైంది? మరి అవి ఎందుకు డిలీట్ చేసావు? ఏమైంది? వాళ్ళ దగ్గర నుండి డబ్బులు ఏమైనా తీసుకున్నావు నువ్వు, లేదంటే వాళ్ళు నీకు డబ్బులు ఇచ్చారా? ఏం చేశారు? లేదనంటే ఇంకేదన్నా మధ్యలో జరిగిందా? వీటన్నిటికి నువ్వు జవాబు చెప్పాలి. అంటే నువ్వు ఏదైతే మాట్లాడతావో అది యథార్థత, మిగతా వాళ్ళు మాట్లాడేది అనేది అబద్ధాలు. మరి నువ్వు అదే నోటితో నువ్వు మాట్లాడావు కదా స్టార్టింగ్లోని. ఆ మాటలన్నీ, ఆ వీడియోలన్నీ ఏమైనాయి? ఇప్పుడు డిలీట్ ఎందుకు చేసావు?
మళ్ళీ ఇంకా వరంగల్ సిస్టర్ గురించి లైవ్లు పెట్టావు కదా, ఒక సిస్టర్ డాన్స్లు వేస్తుంది అది ఇది అని ఇది అని పెట్టావు కదా, మరి అయ్యి వీడియోలు అయ్యి ఆ వీడియోలన్నీ అయ్యి ఎవరు డిలీట్ చేసేది వీడియోలు? ఎందుకు డిలీట్ చేస్తున్నావు? అమ్ముడు పోతున్నావా నువ్వు? భయపడుతున్నావా? బైబిల్ పట్టుకొని నేను యథార్థవంతుణ్ణి, నేను భయపడను, నేను కొనుక్కును, నిద్రపోను, ఏ శుద్ధపూస మాటలు మాట్లాడబాకు. అర్థమైందా? దైవ సేవకులు విశాఖపట్నంలో ఉన్నటువంటి శామ్యుల్ కర్మోజీ గారు వాళ్ళ కూతురు గురించి నువ్వు మాట్లాడావు, బాగా ట్రోల్ చేసావు. ఒక వీడియోనే, ఒక వీడియోలోనే. ఏమైంది ఆ వీడియో? ఏది మరి ఆ వీడియో? ఏది? ఎందుకు డిలీట్ చేసావు? నేను ఎందుకు ఈ విషయాలన్నీ అంటున్నానంటే, నువ్వు అన్నావు కదా డిలీట్ చేస్తున్నారు వీడియోలు అని ఈ సంభాషణలో అంటున్నావు. ఎవరు వీడియోలు డిలీట్ చేశారు? నువ్వు చేశావు, నువ్వు చేస్తున్నావు. నీదా బుద్ధి, చేసే బుద్ధి నీది. యథార్థవంతులు కాదు అనేది విషయం నీకు తెలియకుండా అదే నోటితో అంటావు, దేవుడే నన్ను పలికిస్తున్నాడు, ఆత్మచేత నడిపిస్తున్నాడు అంటావు. అన్నీ చెప్పాల్సిన అన్ని రోమర్లు, అబద్ధాలు అన్నీ బురదంతా చల్లేస్తావు. లాస్ట్లోకి వచ్చేసరికి ఆ వీడియో ఉండదు. ఒకవేళ నువ్వే కరెక్ట్ అయితే ఎందుకు డిలీట్ అవుతున్నాయి వీడియోలన్నీ? ఆలోచించుకో. నీ మనస్సాక్షి నేను గద్దిస్తుందే నాకు తెలుసు. అయినప్పటికీ కూడా నువ్వు మాట వినట్లేదు. నువ్వు అనుకుంటున్నావేమో, నువ్వు ఆలోచించుకుంటున్నావేమో, నాకు ఇంతమంది తెలుసు, అంతమంది తెలుసు, అంతమంది తెలుసానని. నువ్వు ఒక ఈ యొక్క మాటను కూడా వినండి మీరు. రవి బ్రదర్, అన్న చెప్పండి. హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసినాక ఏసీబీది పెండింగ్ ఉంది. ఏసీబీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత నా మంట అప్పుడు ఆరుతుంది. వాళ్ళు ఎంత సత్యమో నిరూపించుకోవాలి. నేను మొన్ననే చెప్పిన, నా ఆఫీస్లో ఇచ్చిన లెటర్ దాన్ని ఇవ్వమని చెప్పిన, నా వెంట్రుక కూడా రికార్డ్ చేసుకోమను. ఎవ్వాడు కూడా గుంపు మేస్త్రి అనేటోడు కూడా నా వెంట్రుక కూడా వీకలేడు. విన్నారు కదా? ఒక పవిత్రమైనటువంటి మాటలు పలికే ఈ వ్యక్తి, శుద్ధపూసలాగా పలుకుతున్నటువంటి ఈ వ్యక్తి ఏమంటున్నాడు? ఇది కూడా అంటున్నాడు. అంటే అసలు ఆ మాటలు అనొచ్చా? ఇంకొక మాట వినండి, ఇవి ఆడియో కూడా వినండి. నా ఉద్యోగము రేవంత్ రెడ్డితో కూడా కాదు తీసేయడం. విన్నారు కదా? సీఎం రేవంత్ రెడ్డి కూడా నన్ను ఏం చేయలేడని అంటున్నాడు. అంటే చూడండి ఈయన పిచ్చి ఎంత పీక్ లెవెల్కి వెళ్ళిపోయిందో. కానీ ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఇతని గురించి మీరు మాట్లాడకపోతే ఇతను ఇంకా 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 ఎక్కువ చేస్తాడు. దయతో ఇతని గురించి నోరు విప్పండి, ఖండించండి ఇతన్నే. ఈయన ఎవరు అసలుకి? మతోన్మాదిలాగా ఉన్నటువంటి భావజాలాలు ఉన్నాయి ఇతనిలోని. మతోన్మాదులు ఎలాగైతే టార్గెట్ చేసి క్రైస్తవ్యాన్ని ఎలాగైతే తొక్కాలని చూస్తున్నారో ఆ రీతిగా ఉన్నాడు ఇతను. మంచి దైవ సేవకులని, దేవుని యొక్క సేవ మంచిగా నడిపించుకున్నటువంటి వ్యక్తులని టార్గెట్ చేసి ఏం చేస్తున్నావు? నువ్వు బ్లాక్మెయిల్ చేస్తున్నావా? వాళ్ళని బెదిరిస్తున్నావా? ఏం చేస్తున్నావు? ఒకవేళ వాళ్ళే తప్పే చేస్తున్నారు, ఓకే, వాళ్ళు తప్పు చేస్తున్నారు, అయితే నువ్వు తీర్పరివా? తీర్పు నువ్వు తీరుస్తావా? దేవుడు నీకు చెప్పాడా తీర్పు తీర్చమని? ఇలాగ సోషల్ మీడియాలో చెప్పమని దేవుడు చెప్పాడా? పరిశుద్ధ గ్రంథంలో ఉందా ఆ రీతికి చెప్పమని? ఫేస్బుక్లో చెప్పమని, యూట్యూబ్లో చెప్పమని? కనకరాజు అలియాస్ నీల్ రాజ్, జాగ్రత్త. ఈ విషయాలని ఎవరు అడగట్లేదని ఎంతతో మాట్లాడుతున్నావు నువ్వు. అడిగే వ్యక్తిని నన్ను బెదిరిస్తున్నావు. ఏమని బెదిరిస్తున్నావు? నేను పోలీసులు. ఈ మాట కూడా వినండి ఒక్కసారి. ఇప్పుడు వేణు జోసఫ్ అనేటోడు వీడియో పెట్టి నా మీద, నేను రేపటికి రేపు డెలీట్ చేయించుకోవచ్చు, రేపటికి రేపు నేను ఇక్కడికి పోలీస్ స్టేషన్ కి పిలిపియచ్చు, నన్ను మతోన్మాది అది అని అన్నాడు. పిలిపేయగలుగుతా, అవసరమైతే చేస్తా. విన్నారు కదా? అంటే నేను డిలీట్ చేపించగలను, పిలిపించగలను పోలీసులతోని, ఎలాగైతే నేను చేయగలను అని అంటున్నాడు. అంటే ఏం చూసుకొని నీ అహం? నీకు అందరూ తెలుసని నీకు అహమా? రౌడీ షీటర్వా నువ్వు? గుండావా నువ్వు? ఆలోచించుకో. దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. నువ్వు అనుకుంటున్నావు నువ్వే యథార్థవంతుడు అని, ఒక మూర్ఖుడిలాగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. ఖండిస్తున్నాను నేను అని అంటున్నావు. ఏంటి ఇదే ఖండించడం? నీ ఖండించడంలోనే సరైన పద్ధతే లేదు, నీ వైఖరే నీకు కరెక్ట్గా లేదు, నువ్వు ఖండిస్తున్నావా?
నిన్ను వెంబడించే వాళ్ళు మళ్ళీ నీకు తొత్తులుగా నీకు సపోర్ట్ చేస్తున్నారు. ఇదే ఖండించడం. ఎందుకు డిలీట్ చేస్తున్నావు మరి? వాటిని కూడా ప్రపంచానికి చెప్పు, నీ సోషల్ మీడియాలో చెప్పు, నీ యొక్క ఫాలోవర్లకి. నువ్వు లైవ్లు పెట్టంగానే అన్న తోపు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నీ వత్తాసు పలికే వాళ్ళందరూ కూడా నీతో పాటే నరకంలోనికి వచ్చేస్తారు. జాగ్రత్త. ఇదేనా నీ ఆత్మీయత? ఇదేనా నీ పరిశుద్ధత? ఇదేనా నీ యొక్క భక్తి? నువ్వు సేవకుడు కాదు, ఒక బోధకుడు కాదు, ఒక స్వార్థికుడు కాదు. నేను మరలా చెప్తున్నాను, దేవుని సేవ చేయాలని ఒకవేళ నీలో ఉంటే బయటికి రా, దేవుని సేవ చేద్దుగాని రా. ఒకవేళ నువ్వు బోధించాలని ఒకవేళ నీలో ఆశ ఉంటే రా, బయటికి రా. అంతేకాని ఏదో టీవీ ముందు, సెల్ ముందు, మొబైల్ ముందు కూర్చొని మాట్లాడటం కాదు, ఎదుటివారి మీద బురద చల్లడం కాదు. దేవుడు నీకిచ్చే పరిచర్య నువ్వు చేయి. అదేమనంటే దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాకు ఈ దర్శనం ఇచ్చాడు, దేవుడు నాతో మాట్లాడి ఇలా బోధించమన్నాడు, ఖండించమన్నాడు, బుద్ధి చెప్పమన్నాడు అని అంటున్నావు. ఏది డిలేట్లు కూడా చేయమని చెప్పాడా? అబద్ధాలు చెప్పి మరలా డిలేట్లు చేయమన్నాడా? తప్పుడు మాటలు మాట్లాడి మరలా డిలేట్ చేయమన్నాడా దేవుడు? జాగ్రత్త సహోదరా. కనకరాజు బ్రదరు, మామిడాల కనకరాజు బ్రదర్ అలియాస్ నీల్ రాజ్ బ్రదర్, జాగ్రత్త. దేవునికి నువ్వు లెక్క చెప్పాలి. సేవను నువ్వు ఆటంకపరుస్తున్నావు. విశ్వాసుల మధ్యలో నువ్వు చాలా చిచ్చులు పెడుతున్నావు. నెక్స్ట్ వీడియోలో ఉన్నది ఇతను ఏం మాట్లాడుతున్నాడో. విశ్వాసులు ఫోన్లు చేసి డబ్బులు ఆశ చూపి ఆ విషయాలను కూడా మీ ముందుకు తీసుకొస్తాను. చూస్తూ ఉండండి. అతని గురించి ప్రార్థన చేయండి. అతను మారాలి, మార్పు చెందాలి, దేవుని సేవలో ఉండాలి. దేవుని సేవలో లేకపోతే భ్రష్టుడైపోతాడు. ఆయన కొరకు ప్రార్థన చేయండి. సమాజం నుండి, క్రైస్తవుల నుండి చాలామంది పైకి లేబడాలి, ఇతన్ని ఖండించడానికి, ఇతనికి బుద్ధి చెప్పడానికి. అంతేకాని నేను కాదులే, నాకు కాదులే, నన్ను కాదులే అని నువ్వు అనుకుంటే రేపటి రోజు నిన్ను కూడా ఇతను బురద చల్లుతాడు. నీ మీద కూడా ఖండించాలి ఇతని మీద. మీరు మాట్లాడకపోతే ఈ రీతిగానే ఈ యొక్క మూర్ఖత్వం ఇంకా పెరిగిపోతుంటుంది. అందుకని ప్రియమైనటువంటి వీక్షకులారా, క్రైస్తవ సమాజమా, దయతో మీరందరూ కూడా ప్రార్థించండి. ఈ మూర్ఖుడు గురించి ప్రార్థించండి. అదే రీతిగా ఈ వీడియోని కూడా అందరికి షేర్ చేయండి. చూస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోలోని మరొక అంశం మీద ఇతను ఏం చేస్తున్నాడు, నిజ స్వరూపం ఏంటనే విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకు సెలవు. మీ సహోదరుని బ్రదర్ వేణు జోసెఫ్ని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.